మీకు సాగినట్టుగా మాకు సాగదు. పేతురు, యాకోబు, యోహాను ఈ మాటలు చాలా చెప్పొచ్చండి. యేసుప్రభు వారికి అయితే ఏ ఉద్యోగమో లేదు. యేసుప్రభు వారు అయితే ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. మాకేంటి, మాకెక్కడ కుదురుద్ది? మేము వచ్చి ఈయన దగ్గర పడిగాపులు కాయాలంటే మాకెక్కడ వద్ది? ఇక్కడ ఒక సుఖం ఉందా, దుప్పటి ఉందా, దిండు ఉందా? ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని ఇక్కడ వదిలేసి ఆయన ఏమో ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతున్నారు. మీరుండండి బాబా, మేము వెళ్ళిపోతానని విడిచిపెట్టి వెళ్ళిపోలే. ఆయన వచ్చేదాకా అక్కడే ఉండి నిద్రపోతున్నారు. అది కావాలండి శిష్యుల్లో. శిష్యులు అనబడిన మన జీవితాల్లో ఆ సాక్రిఫైసింగ్ నేచర్ కావాలి. నిద్ర మానుకొని, తిండి మానుకొని, సుఖాన్ని మానుకొని, శరీర కష్టాన్ని ఇష్టపడి చేసేవారు సేవకులు వెంట ఉండడం ఆ సేవకులకు ఆశీర్వాదకరం. సేవ ముందుకు సాగుద్ది. గొణుక్కునేవాడు సేవకుల వెనకాల ఉంటే, గొణుక్కునేవారు సంఘంలో ఉంటే, సంఘ కార్యక్రమాల్లో ఉంటే వాళ్ళు ఎప్పుడు గొణుక్కుంటూనే ఉంటారు. ఇంకా దేవుని కార్యం ఆటంకపరచబడిపోయింది అప్పుడే.